ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని జర్నలిస్టు జేఏసీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీతను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన డీఈఓ ఈ విషయమై ప్రైవేటు విద్యాసంస్థలకు తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ దేవేంద్ర యాదవ్, సభ్యులు సురేష్, దేవదాస్, సుధాకర్, దత్తాత్రి, అశోక్, వెంకటేష్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం సైతం జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా జేఏసీ కన్వీనర్ దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ 50% ఫీజు రాయితీపై ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయ విషయమై డీఓను కలిసి విన్నవించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారు ఒక ప్రిపేర్ అయితే ఆ ప్రైవేట్ పార్టీలు ఎవరైతే పెళ్లి జరుగుతున్నారో వాళ్ళకు ఫీజు కట్టకుండా ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయమని చెప్పారు. అది ఈరోజు ఇచ్చారు. నేను ఈరోజు సాయంత్రం వరకు ఆల్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాను. 50% తగ్గించాలి. ఉన్న ఫీజులో క్లాస్ వైజ్ ఫీజులో 50% తగ్గించాలి. ఆల్ ఏజెంట్ పంపించి వారికి న్యాయం చేసేలా చర్యలు సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జర్నలిస్టుల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్న జర్నలిస్ట్ పిల్లల కోసం 50% రాయితీ ఫీజులో రాయితీ కల్పించే విధంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ఆదిలాబాద్ జిల్లా ఈఓ ఈరోజు అన్ని స్కూళ్లకు విడుదల చేశారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్ యాజమాన్యం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా జర్నలిస్టుల పిల్లలకి 50% రాయితీ ఇవ్వాలని కోరుతున్నాం. దీన్ని జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో డిఓ